మన వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ అండి. ఓకే. సో మన వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు దేంట్లో. ఓకే. ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రయత్న లోపం ఒకటి ఉంటుంది. రెండు ఏంటంటే మనం నేర్చుకోవాలి, మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక భాషను బట్టే ఇవ్వరు కదా. మన సినిమాలు కూడా బోలెడని జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ వదల్ది జరుగుతుంది, ఎల్లమ్మ జరుగుతుంది. సో ఇవన్నీ థియేటర్ వాళ్ళనే చూస్తున్నారు, సో తెలంగాణ వాళ్ళనే చూస్తారు. అవి రెండు తెలంగాణ స్లాంగే. దెన్ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత కొన్ని సినిమాలు నాకు కాస్టింగ్ కాల్స్ వచ్చిన వాటి గురించి చెప్తున్నాను నేను. నాకు వాళ్ళ అప్రోచ్ వెంకటేశ్వర ప్రొడక్షన్ లో బొచ్చుడు తెలుగు తెలంగాణ హైదరాబాద్ స్లాంగ్ వస్తే చాలు తీసుకునేటట్టుండే ఏరావాయి అంటే అట్లా కూడా ఉంది ఇప్పుడు. సో చాలా ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ఇందాక చెప్పా కదా, నేర్చుకోవట్లేదు. ఓకే. ఏదో థియేటర్ గ్రూప్ లో ఒక 2 నెలలు పోయి నేర్చుకుంటే ఏమవుతుందండి, 2 months. సో అది చేయట్లేదు. చేయక ఏమవుతుంది, మీరు అన్నట్లు నేను చెయ్యాలి, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చేయండి, నేను కనపడితే చాలు అన్నట్లు వెనకాల చేస్తారు. ఇక వచ్చిన వాళ్ళకే, ఇప్పుడు నటన తెలిసిన వాళ్ళకే ఇంకా క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి. సో నువ్వు నేర్చుకుంటే ఆటోమేటిక్ నువ్వు ఆడిషన్ ఇచ్చి చూపెడితే ఆడికి వాడు ఇచ్చేటోడు వాడే ఇస్తాడు. రాజకీయాలు ఉంటాయండి, రాజకీయాలు ఉండవని అయితే కాదు. ఈ రోజు కాకపోయినా రేపు అవకాశం వస్తుంది కదా, నువ్వు నేర్చుకొని ఉంటే. రాజకీయాలు ఉంటాయి, సినిమాలో ఉంటది, థియేటర్లో ఉంటది, ఎక్కడైనా ఉంటది. కాకపోతే ఏంటంటే ఓపిక, ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు. నాలాగా మీరున్నారండి, మీలాగా నేనున్నానండి. స్క్రీన్ కి కావాల్సింది కొత్త ఫేసులు, స్క్రీన్ కి కావాల్సింది కొత్త నటన, అంతే. ఆడ స్పేస్ ఉంది. నీకు ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది.